రోజు రోజుకి పెట్టరేగిపోతున్న దుర్బోధం, రోజు రోజుకి భయం లేకుండా మాట్లాడుతున్న, పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న కల్ట్ స్పీకర్స్. నిజానికి ఇలాంటి విషయాల్లో మనకు ఇన్వాల్వ్ అవ్వడం అంత ఇష్టం లేదు. ఆ వ్యక్తులను చూస్తుంటే జాలి వేస్తుంది, ఎందుకు వచ్చిందిలే అని. కానీ వాళ్ళు ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడతారంటే, కొంతమంది దమ్ముంటే అంటున్నారు. అబద్ధం ఆడేవాడికి ఇంత ధైర్యంగా పచ్చబద్ధాలు పులిపీట మీద నిలబడి మాట్లాడిస్తే, సత్యం ఎరిగిన మనకి సత్యం చెబితే ఏమైపోతామని భయపడిపోతే, నేను అడుగుతున్నాను, నీ దగ్గర సత్యం ఉన్నట్ట లేనట్ట? మరొక విషయం చెప్తాను వినండి. మతోన్మాదుల వలన సంఘానికి ఏ ప్రమాదం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మతము ఉన్మాదుల వలన సంఘానికి ప్రమాదం. మహా అయితే అలా కొడతారు, మహా అయితే తిడతారు, అమ్మను తిడతారు, నాన్న తిడతారు, భార్యను తిడతారు, పిల్లల్ని తిడతారు, కొడతారు, లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొట్టే కొలది మనలో విశ్వాసం పెరిగిపోతుంది, చంపే కొలది విశ్వాసం పెరుగుతుంది. మతోన్మాదుల వలన ప్రమాదం ఏమీ లేదండి. ఆత్మీయ జీవితానికి కాస్త మెరుగ్గానే ఉంటాం. ప్రమాదం ఎవరి వలన ఉంటుందో తెలుసా? మనలో ఉండి మన బైబిల్ పట్టుకుని వాక్యాలు తీస్తూ మనవాడు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్న వాడితోనే సంఘానికి ప్రమాదం. వివరణ ఇస్తున్నా. మతోన్మాదుల వలన సంఘానికి ఏమీ జరగదు, మతము ఉన్మాదుల వలన ఏమీ జరగదు, ఉన్మాదమే జరుగుద్ది. కానీ స్పీకర్స్ అని చెప్పుకుంటున్న వాడు జర్జాగా తెల్ల సొక్కా వేసుకొని, టక్ చేసుకుని, సూటు బూటు వేసుకుని జర్జాగా వాడు ఆత్మల్ని నరకానికి పంపిస్తాడు. మనం అంటున్నారు, చాలామంది అనుకుంటారు మతోన్మాదుల మీద స్పందించకపోయినా పర్లేదండి, మొరిగి అలా ఆగిపోతారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు మతోన్మాదులు ఉంటారు. వాళ్ళని మార్చడం అని కూడా మన అమాయకత్వం, వాళ్ళు ఉంటారు. కానీ సంఘానికి ప్రమాదకరమైనది వీళ్ళే. ఒకరోజు యేసుక్రీస్తు వారు సిలువ గడియలు దగ్గర పడిపోతున్నాయి. శిష్య బృందం అంతా ఆయన దగ్గరకు వచ్చింది, మాట్లాడుతున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీయాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి. క్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకి, యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నాగుదాం. సందర్భం ఏంటి? ఏ సందర్భం నడుస్తుంది? యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నారు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, ముఖ్యమైన శిష్యులు, ఆయనకి దగ్గరగా ఉన్న శిష్యులు ఆయనకి మరింత సమీపముగా సమీపించి ఇలా అన్నారట, ప్రభువా, ఈ లోకము ఎప్పుడు అంతమైపోద్ది? ఈ యుగ సమాప్తి. ఒకటి, యెరూషలేము నాశనం ఎప్పుడు జరుగుద్ది? 2, ఈ లోకము అంతం ఎప్పుడు జరుగుతుంది? 2 ఉన్నాయి అక్కడ, 2 ఆసనాలు. అంటే యెరూషలేము ఎప్పుడు అంతమవుద్ది, అలాగే ఈ లోకం ఎప్పుడు అంతమవుద్ది? ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగము, ఈ ప్రపంచ యుగము ఎప్పుడంటే 2వ రాకడ లేదా ప్రపంచ అంత్యదినం అనేది ఎప్పుడు జరుగుద్ది ప్రభువా? చెప్పు ప్రభువా, గుర్తులు ఏమైనా ఉంటే మాకు చెప్పు, సూచనలు ఏముంటే మాకు చెప్పు, ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వు, విట్నెస్, మాకు ఏదన్నా సాక్ష్యం ఉంటే చూపించు ప్రభువా అంటే, ప్రభు అన్నాడు, మొట్టమొదటి సాక్ష్యం అనుభవం వేస్తారనలేదు. ఆ రాకడ గడియ దగ్గరలోనే ఉండడానికి మొట్టమొదటి సాక్ష్యము యుద్ధాలు జరిగితే ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, ఇజ్రాయెల్ కొట్టుకుంటాదని లేదు. ఆ రాకడ దగ్గరలోనే ఉంది అనడానికి ఒకరి మీద ఒకరు దొమ్మిగా పడిపోతారని లేదు. రాకడ దగ్గరలోనే ఉండడానికి ఫస్ట్ సైన్ ఏంటో తెలుసా? మోసపరిచే దుర్బోధలు ఎక్కువైపోతే దట్ ఈజ్ సైన్. గుర్తుపెట్టు. ఎంత భయం లేనితనమండి, అడ్డు అదుపు లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా ఇంత వేగంగా పరిగెడుతున్నప్పుడు, సైన్స్ ఇంత పురోగభివృద్ధిని సాధిస్తున్నప్పుడు, మీమ్స్ మీద మీమ్స్ దేవుడిని ఎరగని వాడు చేస్తున్నప్పుడు భయం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను, వాడు మీమ్స్ చేస్తున్నాడని కాదు, ఈడెవడేమన్నా పర్లేదు, లోకమేమన్నా పర్లేదు, సైన్స్ ఏమన్నా పర్లేదు. ఈ పులిపేట మీద నిలబడినప్పుడు ఎవడరా ఇక్కడ 1 గంట మెసేజ్ చెప్పింది అన్నప్పుడు నా దేవుడికి నేను చెప్పాలి, మై లాట్, నేనే చేశాను ప్రసంగం అని చెప్పాలి.
ఆ రెఫరెన్స్ ఎందుకు అలా చెప్పావంటే, సత్యవాక్యమును సరిగ్గా విభజించాను ప్రభు అని ధైర్యము కలిగి చెప్పాలి. చెప్పగలరా? ఈ కల్ట్ స్పీకర్స్ చెప్పగలరా? ఒక అర్థం తెలియదు, ఒక కాలం తెలియదు, ఒక సందర్భం తెలియదు. అరే ఇది దీనికి ఉపయోగించకూడదన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇంత భయం లేకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనీ 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 మనీ. తిమోతి పత్రిక చెప్పాడు, చెడిపోయిన మనసు కలిగి దైవభక్తి ఏమనుకున్నారట? గొప్ప లాభం అనుకుని. దైవభక్తిలో లాభాలు ఉన్నాయి, దైవభక్తిలో లాభాలు ఉన్నాయి. కలెక్టర్కి నెలకి 1,50,000 జీతం. సరైన స్పీకర్గా క్రిస్టియన్లో ట్రెండ్ క్రియేట్ చేస్తే నెలకి 4-5 లక్షలు జీతం అలా వస్తుంది. ఈ మాట నేను అనకూడదులేండి, ఎందుకంటే అనకూడదు, తప్పదు. నా దరిద్రం ఏంటంటే అనకుండా ఉండలేను. మనీ మనీ మనీ, డబ్బు కోసమే గడ్డి తింటారు. డబ్బు కోసం సీము, నెత్తురు, సిగ్గు, బిడియం ఏముండదు. అరే వాక్యాన్ని ఇలా అడ్డగోలుగా తిప్పుతారు. రేపు పొద్దున్న దేవుడు అడుగుతారంటే, దేవుడు ఎప్పుడు అడుగుతారో తర్వాత చూద్దాం. ముందు మన మంది ఎక్కడికి పోకుండా చెప్పండి, మనం చేస్తున్న రైట్ అనడానికి వాక్యానికి వక్ర భాష్యం చెప్తారు. రెండవ రాకడ ఉంది, దగ్గరలోనే ఉందనడానికి గుర్తేంటి ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు మోసపరుస్తాడు. చెప్తున్నాడు చూడండి, యేసు వారి తిట్లను, ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అంత్యదినం దగ్గరలోనే ఉంది. ప్రపంచ అంత్యదినాలు దగ్గరలోనే ఉన్నాయనడానికి గుర్తు మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు.